అనంతపురం జిల్లా అప్పాజిపాళ్యంలో అవ్వాతాతల ఆవేదన, ఏలూరు జిల్లా పెదవేగి పాలగూడెంలోని టీడీపీ నేతల దాష్టీకాలు, టీడీపీ నాయకులు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది, వృద్ధులు వితంతువులపైన తమ దర్పం చూపుతున్నారు, మంజూరైన పింఛన్ కూడా పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పాజిపాళ్యంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులకు మంజూరైన వృద్ధాప్య వితంతు పింఛన్లను పంపిణీ చేయకుండా గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పింఛన్ పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, 5 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటామని ఇప్పుడు టీడీపీ నాయకులు అడ్డు చెప్పడం బాగలేదు. వృద్ధులు హనుమయ్య, అప్పాజప్ప, వితంతు రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా గురువారం జంబుగుంపల సచివాలయం ముందు నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం వేలిముద్దలు కూడా వేయించుకున్న సచివాలయ ఉద్యోగులు టీడీపీ నేతల ఒత్తిళ్లతో డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఫక్రుద్దీన్ వివరణ కోరగా వృద్ధులతో వేలిముద్దలు వేయించాం, 2 రోజుల్లో పింఛన్ డబ్బులు ఇస్తామని సమాధానం ఇచ్చారు. తమకు పింఛన్ సొమ్ము మంజూరు అయినప్పటికీ నగదు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా పెదవేక్కి చెందిన పింఛన్దారులు తాత మాణిక్యాలరావు, కాగితాల రమేష్, తాత రామదేవి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ నగదు ఇప్పించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారని వార్తనే హైలైట్ చేశారు. అయితే బతికుండగానే చంపేశారంటూ కిడ్నీ